అవసరం పట్టుకొచ్చి పోసిల్లా ఓ తంసాలు తెచ్చి పోసిన ఉచ్చబట్టుపోతారు. కలుసలో చేస్తాం. కలుసలు వేసిన పైసలు అయిపోయిన లెక్కలు అయిపోయినాయి. రేపు అత్ర మరి ఎవరు రారు అంతే రావరిది ఎట్లా చెప్తాను రేపు అడిగి రావే అవా రావరి ఎట్లా పడతావు రేపు నువ్వు ఎక్కడ తిరుగుతావే అంటారు అయితే తీసేది ఎవరైతే కొట్టింది ముక్కుల తొక్కు మా మనవడే భారీగా ఉన్నాడు కానీ వాళ్ళు ఆయన చేసుకో తమ్ముడు ఏడి తమ్ముడు చెల్లేదని ఇప్పుడు వచ్చి అడుగుతారు కానీ మేము పిలిచినప్పుడు అంటే మీ తమ్ముడు మీ చెల్లె బతుకు కదా మీ వేడి వేను తమ్ముడు మీ చెల్లె బతుకు బ్లౌజ్ చిరుగుతుంది చెల్లె తమ్ముడు ఏడి అంతే చెప్పులాగా చెప్పు పడగానే చెల్లె తమ్ముడు ఏడంటున్నావేమో నేను చెప్పరని అంటన్నా నువ్వు ఎందుకు వచ్చినావు నీది తప్ప నా తప్ప ఇద్దరు అన్మసాలే చెప్పాలి వాళ్ళ స్పీకర్ లేకపోతే వీళ్ళిద్దరన్నా చెప్పాలి లోకాన్ని అడుగురా చెల్లె తమ్ముడిని నీ చేతిలో పెట్టినా బతకాలి మా అత్త మా ప్రాణం నా చేతిలో పెట్టిన కళ్ళని దేశంలో ఆడబిడ్డ అంటే దేవత ఆడబిడ్డిన మాట అంటే కన్న బిడ్డిన మాట అన్నట్టే సంవత్సరం బుక్క ముసలారా ఏమన్నా పెడతాను తమ్ముడు ఏరి ముందుగానే నీరు వారేసి నీ జారిపోయింది ఎట్లా నేను చెప్తాను ఇక ఆడబిడ్డ ముందుగా ఆడబిడ్డ స్నానం చెప్పి అలా ఆడబిడ్డ అంటే దేవత ఆడబిడ్డ చుట్టూ లేదు కానీ ఆడబిడ్డ ఎత్తుకొని మొక్కల మాట నీళ్ళలోకి వచ్చాను మీది కనుకున్నా అయితే ఇక రెండు చేతులు పట్టుకొని ఇట్లా ముంచుదామని ముంచే వరకు మీ అవరచ్చిపోగా మీ చెల్లెకు తానం పోసి మాడ సమరంటింది కాబట్టి ఆ సమరు ఈ చేతుల కంటి దారి అలా ముంచి ఇలా తీయంగానే గంగల ముంచి అందరు మావాడు నా మావాడే ఏ తమ్ముడు చెల్లె గంగాల ఎట్లా వాడరు అయ్యో నా మరిది నాడు బిడ్డ పొరగల పాడవాడ ఇవ్వడానికి నా చేతిలో పేడాలి మీ చేతిలో ఎందుకు ఎత్తాండి ఎందుకు అంటే మా చేతిలో రాగానే మమ్మల్ని చూస్తే మీ చెల్లెకుండు మీ తమ్మునికి చచ్చిపోయిన మీ అవ్వాదికి వస్తుంది కావచ్చు నీకు అవ్వాదికి వచ్చింది కొడుక నీకు అవ్వాదికి వచ్చింది బిడ్డ మీకే చెల్లె మీకే తమ్ముడు కానీ నాకు మరిది కాదా నాకు తమ్ముడు కాదా నాకెంతైనా కానీ కొడుకుని చదువుకుంటా బిడ్డలు చదువుకుందాం అనుకున్నా నేను 10 మంది కొడుకులు అన్నా 10 మంది బిడ్డలు అన్నా 10 మంది మిండలు అన్నా వారి నాకు 10 మంది లొల్లి కాదురా పాడవాడా వాళ్ళ గుర్తుకొస్తా భవనాల వేడికి వస్తారా
అయిపోయిందమ్మా అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు పోతాయింది 3 రోజులు పక్షి పెట్టి 5 రోజులు పోతాయింది 5 రోజులు పక్షి పెట్టి 9 రోజులు పక్షి పెట్టిళ్ళు 11 రోజులు తమ్ముడా శివతి అన్న నీ తల మీద ఏ జాతర చెయ్యలేదురా కడుపుతోనిగా ఈ పోరగాళ్ళు మా పోరగాళ్ళ పోరగాళ్ళు పోరగాళ్ళ భూమి మీద బతికేసిన 300 సంవత్సరాలు ముడి పడని పోరి బతికేదంటే పోరి వర కట్టం ఎవరి వస్తలేను అమ్మ పోరగాళ్ళు జరవాలి పోరగాళ్ళు వచ్చేదంటే పిడ వస్తుంది కొడ కొత్తది ముళ్ళ పడితే వదలు జానైతున్నట్టుగా ఇద్దరు పోరగాళ్ళు తెగుండ నిండా రూపాయి రాజ్యం రావాలా మాకు శరీర రాజ్యం అవుతుంది పోరగాళ్ళ గంగలైతే పోరగాళ్ళ ప్రాణం పోలేదు పోరగాళ్ళ తీసుకొచ్చి మగవాళ్ళు మా చేతిలో పెట్టి సాదుకోమంటారు మనందుకే అన్నవరారా మరి శివలం వచ్చే మేక మరి శివలం వచ్చే కుక్క మరి తిరిగి నమ్ముది రావాలా ఎందుకు అంటే కడిగా వాడిని కొని నమ్మే సొంతం కావాలంటే మొదగాలైతే మంచి పేరు రావాలా మంచి పేరు పడ్డా పడ్డా పోదు కుంట పడ్డా పోదు మొగలన్న మిచ్చి తర్వాత పిల్లగాళ్ళని చంపుతాం అనుకున్నాడు మన వాళ్ళ కత్తిరి కాడ వంటలు ఒక వాళ్ళ పిల్లగాళ్ళ కావాలి అత్తాలు ఆడి వాళ్ళకు పోరగాళ్ళని చంపుతాం అంటే సందాయం అయితే లేదాట అందుకే అన్న రవలారా ఇళ్ళకి పండగ కాదు ఎదురున కంటే ఎగురది ఎన్ని రోజులకున్నా కానీ పోరగాళ్ళని చంపిన వాళ్ళం కావాలి
పండగ అన్నారమ్మా మంచి పేరు రావడం కొన్ని రోజులు పడుతుంది చెడ్డ పేరు రావడం క్షణం లేస్తుంది అన్నారమ్మా మొదగాల మొగల నమ్మ నుంచి మొగల మొగట మంచి పేరు తెచ్చుకోవాలి రేపు రేపటి కాల చెడ్డ పేరు వచ్చినా కానీ వాళ్ళ వచ్చిన కానించి వచ్చిన కానించి కూరగాయల వదినాలు చదువుకున్నారు వాళ్ళు కట్ల కాదు మంచి పేరు వస్తుంది నావా వాళ్ళు పచ్చి పాల వస్తారు పావరంగా చేస్తారు పచ్చి పాల మురగ పాల వస్తాలు ఒక రంగ జాతర అట్లా కొన్ని రోజులు గడవంగా అవయ్య లేని పిల్లగాళ్ళ అన్నయ్య ఇద్దరేనావా ఒక నెల 2 నెలల మొదమతోనే 3 నెలలు 3 నెలలు 6 నెలలు 6 నెలలు 6 12 నెలలు ఏడాది పిల్లలు అవుతాళ్ళమ్మా కోరి అట్లా కొన్ని రోజులు గడవాడినా అట్లా కొన్ని రోజులు గడవాడినా మరి కొన్ని రోజులు మండనమోలైనా 2 ఏళ్ళ పిల్లలు విరగాడినా 2 వాడి మనతోనే మోడల పిలగాల కవ గురించి వెనక మాటలు రాని పిలగాల మాటలు వచ్చాని ఆడనేవా మాటలు రాని పిలగాల మాటలు వచ్చినప్పుడు ఎవరు పిలుస్తాను అవలారా పెద్దన్న బాలవర్తి రాజుల బాబని పిలుస్తాను చిన్న సూర్యవతి రాజుల బాబని పిలుస్తాను పిల్లలు పెద్ద వదిన అవ్వని పిలుస్తారు బాలవద్ది రాజులు నాయనని పిలుస్తారు సూర్యవతిని బాబాని పిలుస్తారు పూలవతి దేవిని అవ్వని పిలుస్తామమ్మా 5 ఏళ్ళ నాడు అమ్మ నాన్న అన్నప్పుడు పిల్లగాళ్ళకు మాత్రం ఉన్నాయి అమ్మ గుర్తు ఏ గుర్తు నిలవైతలేరు రాండి కొడుకులా బిడ్డని అన్నము వెండి పిల్లగల పనికి నమ్ముతానమ్మో ఇద్దరు పిల్లలే అమ్మా మరి బండివారి సంస్థానము అన్నము అమ్మ గుర్తు నిలవయ్య గుర్తు నిలవది కోయిల పిల్లలమ్మా మాట్లాడుకున్నాం వాళ్ళు అనుకున్నారు చెల్లి రోజు పూలవతిని శాబంతి దేవిని నువ్వు అవ్వని పిలుస్తాను బాలవతి రాజును సూర్యవతి రాజును నాయన పిలుస్తాను ఆ ఇద్దరు ఇట్లా నిన్నగన్నది ఎవరు నన్నగన్నది ఎవరు మనం అడిగిన వాళ్ళనే చెల్లెలు చిన్నవై పిల్లలైనా చిన్నవై చెప్తాను బిడ్డ కొట్టింది బిడ్డ
మా తల్లి ఏ పిల్లలైనా తల్లిని అడగవలసిన మాట అడగాలి, అడగరాని మాట అడగద్దు నాన్న. మేము అడిగే మాట నీకు ఇష్టమే, నాకు ఇష్టమే, కూర్చున్న సభలోకి ఇష్టమే. రోజైన రోజు బాలవతి రాదు నానా నానా అని పిలుస్తాను, సూర్యవతి రాదు నాయన నాయన అని పిలుస్తాను, నిన్ను అవ్వ అవ్వ అని పిలుస్తాను, చాపంతి దేవి అమ్మ అమ్మ అని పిలుస్తాను. అవును కుమారా, మీ ఇద్దరిట్లా నన్నగన్నది ఎవరు, నా చెల్లెగన్నది ఎవరమ్మా? అయ్యో కొడక శివసేన రాజా అలిగచ్చనా నాయన అలిగచ్చనా కొడక నాళ్ళ బట్టి కొడకాని పిలిచిరా కడవలో రాసుకున్నా. ఇక చెప్పక తప్పుతుందా కొడుక శివసేన రాజా, రోజు రోజు నన్ను అవ్వాబని పిలుస్తాను. నేనే నీకు తల్లిని కాదు అమ్మా, శావతేన నీకు తల్లి కాదు. ఆ సూర్యవతి రాదు, బాలవతి రాదు, నీకు తన్నులు కాదు. మీ తోడు పుట్టి అన్నలు వాళ్ళు, మీ అన్నలకు భార్యలు, మేము కొనకొచ్చిన కోడలు వాళ్ళు. అయ్యా మీ తల్లి పేరు సీతాదేవి, మీ తండ్రి పేరు సిలికపోయి రాదు. మీరు కలిగినాక 21 రోజు తెల్లారే తల్లి రోగం అంటే తల్లి ప్రాణం పోతుంది, తండ్రికి రోగం అంటే తండ్రి ప్రాణం పోతుంది. కొడల దేవి నా కొడుకు పైన నా బిడ్డ పైన మిమ్మల్ని రక్తముద్ర చేసి నా చేతులు పెట్టి మీ అమ్మయ్య రాజులు పరమాపతి చేరిండు నాయన. నాటి నుంచి నీటి దాకా కొడక, నాటి నుంచి నీటి దాకా కొడుకులేని ప్రేమతో నిన్న కొడుకు విధము దాదుకున్నాయ్యా, బిడ్డలేని ప్రేమతో నిన్న బిడ్డ పోలే దాదుకున్నా. నీ తల్లిదండ్రి రాదురు నా బిడ్డ సచ్చి సరకా కతులాయిపోయే, కడుపుతో నీ కనలేదు కానీ చేతులారా మెచ్చుకున్నామమ్మా. బిడ్డ సీతా అమ్మా శివలీల నిజవి, ఏసిన అవ తిరిగి రాదు, ఏసిన నాన్న తిరిగి రాదు. నువ్వు కొనుకొచ్చిన కూడలు వాళ్ళమ్మా, కాకి కొట్టాకుంటదా అనుకున్నా. అవ్వాలి కచ్చన నా బిడ్డ, అయ్యాది కచ్చన నా బిడ్డ, చేతులు ఉయ్యాల చేసుకొని సంబరంగా దాదుకున్నామమ్మా. బిడ్డో ఇచ్చిన నాడు చిన్నదాని పెద్ద ఇవాళ దాకా అవ్వ నన్ను అవ్వాని విడిసిన ఇవాళ అవ్వ అవ్వను కాదు బిడ్డ, మీ కొడుక కొడలు వాళ్ళు వదినల్లమైతామమ్మా. బిడ్డ శివనేరా ఓ కొడక శివసేన రాజా, ఇన్ని రోజుల కాళ్ళు చలేవా వాడు పిలిచిన కానీ అమ్మని కాదు అది నమ్మనం కావాలని చెప్పినప్పుడు అవా ఇద్దరుగా పిల్లలకు అయినా జాలిగొండే జల్లు అన్నడవా అవలేడు పిలగాళ్ళమా వదినమ్మా, మేమయ్యలేడు పోరగాళ్ళమా వదిన. మామ ప్రాణం పోవంగా అయ్య ప్రాణం పోవంగా అవ రక్త ముద్దల చేసేనా వదిన, చేతిలోన మమ్మల పెట్టేనా అవ సీతాదేవి ఓడానా తిలక పోయ రాజా, మీ కనక పాడుపడదే అవ్వా. నువ్వు వాడి ఓరడు కానీ భూమి వేసి మా కట్టం చూడబోతవే అవ్వ, మా సుఖం చూడబోతవే అవ్వ. ఆడపిల్లల కవ్వ ఉండవాలే ఉన్నాడా లేడా భూవాణి అన్నారు నావా. ఏ బిడ్డకైనా కాలు మొదలు కట్ట
కట్టగాలం వచ్చినాడు మొదగాల అవ్వాలి కత్తదో అన్నారు ఏ బిడ్డకైనా అవలారా అవయ మీద ఉన్నంత గౌరవము అవ మీద ఉన్నంత గౌరవం అయ్య మీద ఉంటదా అయ్య మీద ఉన్నంత గౌరవం అన్నదమ్ముల మీద ఉంటదా అన్నదమ్ముల మీద ఉన్నంత పోగొట్టుగా వదిన మరదమ్ముల మీద ఉంటదా మరి ఏ బిడ్డకైనా అవయ రాజులో బుద్ధి బతికుంటే నిండా రూపాయి బలం అన్నరా అయ్య దచ్చినాడు ఆటానా బలం అయినట్టు అవదచ్చినాడు నిండా రూపాయి బలం అయినట్టు వదినమ్మా మా ప్రాణం పోవంగా అయ్య ప్రాణం పోవంగా మమ్మల్ని తీసి మీ చేతులు పెడితే నాటి నుంచి నేటి దాకా మీ తొడలు తొట్టెలు ఏది చేతులు అరే చేతులు నీళ్ళు పోతే మరి మొలకారేదు వదిలే మమ్మల్ని ఎందుకంటే మమ్మల జాదిలే అయ్యవాణి గండవాణి వదిలే మేము అయ్యవాణి పిండవాణి వదిలే అయ్యో మా మీద కోపం రాలేదా అందుకేనరవా మేము దోమ వేస్తున్నాడు వదిలే ఈ పోరగాళ్ళు పాడవాడా మా కడుపుతోని కన్నా పోరగల్లా అని మా మీద మీకు కోపం రాలేదా వదిలే ఓ వదిలే పోలవా ఓ వదిలే చావంతి మీరు కడుపుతోని కడకున్నా మీరు కన్న పిల్లలు లెక్క దాదుకున్నారా అవయ్య లేని పిల్లగాళ్ళు నీలాంటి ఆత్మగల్లా వదినాల్లో ఉండాలి మమ్మల్ని దాదుకున్న బాకెట్లా తీరాలి మమ్మల్ని దాదుకున్న రుణం ఎట్లా తీరాలి ఎండిచ్చిన బాకి తీరబోదే వదినమ్మా బంగారం ఇచ్చిన బాకి తీరబోదే వదిలే అన్నీ కదవా పట్టుకున్నా అయ్యో సాధీనా బాకి తీరదమ్మా నీ కడుపుల మమ్మల్ని దాదుకున్న బాకి తీరదా నీ రోజు కొద్దిగా లేదు వదిలే అన్నీ కాలో నోసుకొని పుట్టాలంటారమ్మా పిల్లల సీత వయ్యరాలు మంచాల పడ్డనాడు అవు బిడ్డ అన్నం తినాలంటే అవయ్యరాలు నోసుకొని 100 ఏళ్ళు బతకాలంటారు బిడ్డ మీకు అవ్వ ప్రేమ బాగి లేదు అయ్య ప్రేమ బాగి లేదు బిడ్డ మీకు అవ్వయ్య ప్రేమ తీరకముందే ఎవరికన్నా మండిన ఎవరు ముందవే ఎన్ను బిడ్డ అందరు ఎవరు నోసుకొని ఉంటారా బిడ్డ నువ్వు నా కాలం మొక్కుది నాకు పట్టడన్న వెళ్ళది మేము ఎంతటి వాళ్ళమైనా కొనుకొచ్చా కూడలు వాళ్ళం బిడ్డో మేము మీ కాళ్ళు మొక్కడోళ్ళమా మీ కాళ్ళు మొక్కడోళ్ళమా వేసే బిడ్డను ఓదార్చుకున్నదమ్మా అవరా అయ్యరా ఉన్నడే నీ తండ్రి చిరకపోతే ఉన్నదే నీ తల్లి సీతాదేవి వరకు సత్యందే మీ పెద్ద అనుకోండి వీటో ఏడుకునే మన పిల్లగాన్న కనుక పీటేసింది పీటైన కూతురు పెట్టింది బొజ్జారా అన్నం పెట్టింది బడిదాగా నవ్వాలంటేనా అన్నా చెల్లెలు చూడటం
విషయం తెలిసిన కాని ఇద్దరు పుల్లలు వదిన అమ్మని పిలుస్తాను వదిన చేత అన్నమైన అన్నం నిన్న పిల్లలైనా రామ రామ అన్నం నిన్న పిల్లలైనా రామ రామ అవుడారా పిల్లలేమో రామ రామ అన్న శివసేన రాజు ఆడవిల్ల శివనీలదేవి ఆ వదిన చేత అన్న నిన్న పడి కథలు రోజున రోజు బల్ల చదువుకుంటాను అయ్యో అట్లా కొన్ని రోజులైనా రోజులల్లా పడవతే రామ రామ అలకు వెళ్ళి పోయినమ్మా ఎవరైనా ఇద్దరు అన్నలు పోయి రాజ్యం వెళ్తాను మరి కారాముండు నడువే దూరానా ఊరి పేరు దక్షిణాది దేశమే దండి ధర్మరాజులు 7 అన్నదమ్ములు అడ్డ తగబడ్డది అడ్డ ఎంతో రాజగిరాలు వచ్చినా పంచాయతీ అవుతలేదు అందులో బుద్ధిమంతుండనట అయ్యా సిలికపోయిన ఎవరు ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం వెళ్తారు బాలవతి సూర్యవతి రాదు దప్పుడే వాళ్ళు వస్తే పంచాయతీ అవుతుంది అవుతున్న బుద్ధిమంతుడు అంటే కల మట్టి ధర్మరాజు సిలికపోయే ఉత్తరం రాసిలేనవో ఉత్తరం సిలికపోయిన చేరినారు ఈ ఉత్తరం ఎక్కడని బాలవతి రాజు చేత వాటి సృష్టిలకు ఇక్కడ కూర్చున్నాక సంతోషం అంతే వస్తుంది ఆయన అనగా సిలికపోయిన ఎవరు వేయలేదు మరి ఎంతేందని దక్షిణాది కాని వేద్దండి ధర్మరాజులు 7 అన్నదమ్ములము అయ్యా మా తగుబడ్డది ఈ ఉత్తరం పుట్టిన వెంటనే వచ్చి మా పంచాయతీ ఎంపిపోగలరని ఉత్తరం ఉన్నది తమ్ముడా నేను ఒక్కని పోయి పంచాయతీ ఎంపెత్తా నువ్వు ఇక్కడ మాత్రం అనగా చెల్లిన తమ్ముడు దాదుకునే కత్తిరు వేలు అంటే అన్నా ఓ ఊరు దూరా ఓ ఊరికి సుంకరం అన్నారు 10 మందిలో పడగరాజ్యం పోతాను నీ మాట దారిపోతే నేను చదవచ్చు నా మాట దారిపోయినా చదవచ్చు ఇద్దరు తమ్ముడి ఆడివల్ల చేతులు పెట్టి పోదామన్నాడు సూర్యవతి రాదు నాదే తమ్ముడు తమ్ముడు తీసుకొని బాలవతి రాదయ్యా రఘురామయ్య ఓ దేవి రానా ఇద్దరంగలమ్ములైనో రాఘవ ఇంటి బిడ్డ మా పిల్ల అన్నారో లేరో ఈ రాత్రి రాత్రిది కాదు పగలే పగలే రాత్రి ఇది పోదు టైమా ఇక పోతురు 10 అవుతుంది చూడండి బామే